యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చూసావా, ఇంట్లోనే ఉన్నారు. నన్ను కోపంగా చూస్తారేంటి? అయినా నేనేమన్నా కోర్టుకు రానన్నానా? చెప్పమ్మా అక్షర, నువ్వేగా డాక్టర్ గారు పోయారు అన్నావు. చంపింది నువ్వే అని కూడా అన్నాను. తమరెప్పుడు అనలేదు. కావాల్సింది నిందేసే మాటలు కాదు, నిరూపించే ఎవిడెన్స్. అవున్నప్పుడు అనండి, మీ అమ్మ తోడు. అప్పుడు ఇంకా అనడాలేముంటాయి, పంపడాలేగా. ఏమయ్యో, వీళ్ళు వైలెన్స్ కి పోతున్నారులే గాని చెప్పాల్సింది చెప్పేసేయ్. సైలెంట్ గా తీసుకుపోదాం. ఇంకేం తీసుకెళ్తారు? పార్వతీపురం గుడి అమ్మవారి నగలు. ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. అసత్యాన్ని చూపించి వారసులైపోయినంత మాత్రాన సత్యంగా మీరు వారసులైపోతారా? ఏకంగా అమ్మవారి నగల్ని అడుగుతున్నారు. వారసుడిని కానని ఎలా చెప్తావు అక్షర? ఆ సత్యాన్ని అసత్యమని ఎలా అంటావు? నీకు ఈ రోజు చివరి రోజు అనిపిస్తుంది భూపతి. ఇది సత్యం. ఇవే వద్దనేది అల్లుడు. మీకు అన్ని విధాలా సహకరించా, నిరూపించుకోలేకపోవడం మీ తప్పు. అసలు మీరు మామయ్య గారి సొంత కొడుకే అయినప్పుడు కావని ఎలా నిరూపిస్తారయ్యా మీ అమ్మ తోడు? అదే కదే. చూడక్కాయ్, ఇకనైనా ఈ మొండివాదనలు కట్టిపెట్టి మనిద్దరిది ఒకే రక్తమని నమ్ము. కోర్టు తీర్పుకి విలువివ్వండి. ఆస్తుల వరకు తీసుకున్నా, అంతటితో ఆగితే నీకే మంచిదిరా. కాదు కూడదని గుడి జోలికి వస్తే రథం విషయంలో ఏం జరిగిందో గుర్తుందిగా. అంతకు మించి జరుగుతుంది. ఆ రోజు మీది, తీర్పు వచ్చిన రోజు నుంచి నాది. ఏ బతకాలం లేదా? బెదిరించి భయపెట్టాలని చూడద్దు అరవింద్. న్యాయస్థానం చెప్పిన ప్రకారం నాకు సహకరిస్తేనే మీకు మంచిది. వీలునామా ప్రకారం నాకు రావాల్సింది నా దగ్గరే ఉండాలి. అది గుడైనా సరే, బడైనా సరే, వాటికి సంబంధించినవన్నీ నా అధీనంలోనే ఉండాలి. ఇక నుండి గుడి బాధ్యత అంతా కూడా నాదే. పూజ అయినా నేనే జరిపిస్తా, ఉత్సవం అయినా నేనే జరిపిస్తా. రథం కదలదుగా, చక్రానికి తల కొట్టుకుని చేస్తావా? అవన్నీ మీకు అనవసరం. కావాల్సి వస్తే రథం ఊరేగింపు సాంప్రదాయాన్నే ఆపిస్తా. చాలా అలా చేస్తే మాకు ఆ ఊరికి కూడా అరెస్ట్ అనరా? ఈ మాటలు వినటానికి మేము రాలేదు వదినా. అమ్మవారి నగలు పెట్టిస్తే మేము వెళ్ళిపోతాం. ఇవ్వను, ఆచారాన్ని పోనివ్వను. ప్రజలకు నష్టం జరిగేదేది నేను చేయను. ఇలా నువ్వు ఒప్పుకోవనే తీసుకొచ్చా. ఓ, ఇదేంటో అర్థం కావట్లేదా? ఈ రోజు నన్ను కోర్టుకు రమ్మన్నారుగా కలెక్టర్ గారు. అదే కోర్టులో దేవాలయానికి సంబంధించినవన్నీ తీసుకోవచ్చని ఆర్డర్ ఇచ్చింది. ఇదే. ఒరే దుర్మార్గుడా, ఆఖరికి దేవుడి మాన్యాల మీద కూడా నీ కన్ను పడిందా? తప్పక్కాయ్, వాటిని నేనేదో చేయాలని కాదు, నా స్టైల్లో బాగా డెవలప్ చేద్దామనే. మీరేం చేస్తారో మీ బుద్ధులేంటో మాకు తెలీదా? ఈ ప్రేలాపనలే మానుకోవాలి. ఆర్డర్ని గౌరవించి ఇవ్వాలి, లేదంటే పోలీసులతో వచ్చి మరీ తీసుకెళ్తాను. అడ్డుకునే హక్కు కూడా ఉండదు.
కలెక్టర్గా మీకు రూల్స్ తెలుసు కదా, చెప్పండి. అంతవరకు వెళ్ళారా? మీ పరువు ఆ రకంగానూ పోవాలా? కోర్టు అక్షింతలు కావాలా? వాళ్ళ మీద పాపాలు చేస్తున్నా అమ్మవారివిరా, నాశనం చేస్తుంది. బాలేదానివే, నీ దగ్గర ఉన్నట్టే నా దగ్గర భద్రంగా ఉంటాయక్కాయ్. కాస్త నవ్వుతూ ఇవ్వక్కాయ్. అమ్మో, ఇక మీకు గుడి మీద కూడా ఏ హక్కు లేదు. ఓకే, బాయ్. అమ్మా దుర్గమ్మ, నీ నగలు మా దగ్గరుంటే మీరు మాతోనే ఉన్నట్టని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు బాధపడకండి అత్తయ్య గారు. దుష్ట శిక్షణ అమ్మవారు చేయకుండా ఉండరు. ధర్మాన్నే గెలిపిస్తారు. దుర్మార్గుల అంతు చూస్తారు. తేడా చేస్తే ఉగ్ర రూపాన్ని చూపిస్తారు. కంగుమన్న బంబబద్దె ఘోషతోన సత్తువంత కత్తి దూసి సత్యకాళి వచ్చేరా. పసుపు కుంకుమలు గాలిలోన తుదిరేగ పట్టి కారకాళి ప్రళయమల్లే వచ్చేరా. ఏమయ్యా, ఎట్టా అయితేనే విలువ కట్టలేని అమ్మవారి నగలు మన చేతుల్లోకి వచ్చేసాయో. ఇక మన ఇష్టమే కదా మీ అమ్మతోడు. అవునే, ఏమన్నా చేసుకోవచ్చు. ఏమయ్యా, ఇక నేనే అమ్మవారిని అనుకోవయ్యా. నేను ఈ నగలన్నీ అలంకరించుకుంటానయ్యో. ఊబలాట పడుతున్నావుగా, ఉంచుకో, అలంకరించుకో. ఏమయ్యో, ఇంకైతే నేను ఆగలేనయ్యో. నేను దిగేలోపు ఈ నగలన్నీ వేసేసుకుంటానయ్యా. ఏమయ్యా, ఈ నగలతో నేను గంభీరంగా కారు దిగుతాను. నువ్వేమో ఫోన్తో వీడియో తీసేయాలి. బ్యాక్గ్రౌండ్ లో అమ్మవారి సాంగ్ వేసేయి. కదిలి వచ్చిన కనకదుర్గలా ఉంటాను. మీ అమ్మతోడు కానివ్వే. కామాక్షి భీమాక్షి రావే దావాణలాక్షి బడబాణలాక్షి. సృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్ సాక్షి. కనకస్తాకాళి నువ్వే, నవ దుర్గామాత నువ్వే, దుర్మదాంబుల న్యాయం దుర్ముటక అఖిలాండ కళ్యాణ నాయకి వెళ్ళా రా రా.
ఆగినట్టుందే. పక్కన ఆపు. ఆగట్లేదేంటే? అయ్యో, బ్రేక్ చేయలేనట్టుందే. ఒకేసారి ఇన్నవడం ఏంటయ్యా? ఏవయ్యా, బ్రేక్ ఏవయ్యా? ఎలా ఆపనే? ఎలాగలా వెయ్యవయ్యా? జాను ఆగట్లేదే. ఏవయ్యా, ఎక్కడైనా ఆపవయ్యా? అమ్మో అమ్మో, ఏవయ్యా, నేను చచ్చిపోతేనేమోనయ్యా. అయ్యా, లారీ అయ్యా, లారీ, లారీ. ఆ లారీ గుద్దేస్తే చచ్చిపోదాం. ఎక్కడో అక్కడ ఆపవయ్యా, బ్రేక్ అయ్యవయ్యా. చావు కళ్ళ ముందు కనపడింది కదయ్యా. తాళం వేసాకి తప్పించుకున్నావయ్యా. ఏవయ్యా, మీ అక్కయ్య అన్నట్టు దీంతో మనకి నాశనమే జరుగుతుందా అయ్యా? అంటే ఏం మాట్లాడుతున్నావే? ఇంకా ఏంటి, తీసి వేసుకొనుంటే చచ్చి పైకి పోయేవాళ్ళం. ఏవయ్యా, ఈ నగలు మనకు వద్దయ్యా. నువ్వు భయపడి నన్ను భయపెట్టకే. అదేం లేదే, సర్వీసింగ్ ఇచ్చి చాలా రోజులైంది కదా, బ్రేక్ స్క్రూ లూజ్ అయి ఉంటుంది అంతే. మరి పంచరు? అబ్బా, ఏదో గుచ్చుకొని అయి ఉంటుంది లేవే. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగలేదు. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. మనము ఏ ఆటోనో పట్టుకొని పోదాం, మెకానిక్ గాడు వచ్చి చేసుకొని తీసుకొస్తాడు. పద. స్వామి, బుజ్జమ్మ, ఆవేదనలో కనబడుతున్నావు. అవును స్వామి, నా మనవరాలి విషయంలో మీరు చేసిన సహాయం మరువలేనిది. మీ మీద నమ్మకం పెరిగింది. ఆ నమ్మకంతోనే వచ్చాను. ఆ శక్తి నాది కాదమ్మా, సర్వేశ్వరుడిది. ఆయన పలికిస్తేనే ఏవైనా చెప్పగలను. సమస్య ఏంటమ్మా? భూపతనేవాడు నా సొంత తమ్ముడు కాకపోయినా మా నాన్నగారి కన్న కొడుకునని కోర్టులో తప్పుడు సాక్ష్యాల్ని చూపించి మా నాన్నగారు రాసిన వీలునామాను వ్యతిరేకంగా ఆస్తుల మొత్తాన్ని చేజిక్కించుకున్నాడు. అది సరిపోదన్నట్టు తరతరాలుగా మా వంశానికి చెందిన దేవాలయాన్ని కూడా కాజేయాలని చూస్తున్నాడు. ఆ అమ్మవారి నగలను కూడా తీసుకెళ్లాడు స్వామి. అవి మా తరతరాలుగా మా వంశం సంరక్షణలోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాడి చేతికి వెళ్ళాయి. వాటిని ఏం చేస్తాడోనని భయంగా ఉంది స్వామి. మమ్మల్ని నమ్ముకున్న మా గ్రామస్తులు ఏమవుతారోనని ఆందోళనగా ఉంది. ఈ ఆపద నుండి
మీరే మమ్మల్ని కాపాడాలి. ఏ గండం పొంచి ఉందో మీరే చెప్పాలి స్వామి. అతని పాపాల పరంపర తెలిసింది తల్లి. ఆ తల్లి ఊరుకోదన్నది అవగతమవుతున్నది. శృతిమించి చేస్తున్న అతని ఆగడాలు ఎక్కువ కాలం ఉండవు. మీరు ధైర్యంగా ఉండండి, అన్నీ సర్దుకుంటాయి. ప్రతి మనిషికి తను చేసే పాపకార్యాలకు ఒక హద్దుంటుంది. ఎప్పుడైతే అది దాటుతాడో అప్పుడంతా ఆ దైవమే చూసుకుంటుంది. ప్రతి పాపానికి కర్మను అనుభవించక తప్పదు. అతని వల్ల కలిగే ప్రతి కన్నీటి బొట్టుకు అతను శిక్షకు అర్హుడు. ఎప్పుడు స్వామి ఇది జరిగేది? జరుగుతుంది, కొంచెం ఓపిక పట్టండి. దైవ రూపంలో ఉన్న ఈ పంచభూతాలు కూడా అతన్ని గమనిస్తూనే ఉన్నాయి. అవే అతని పాపాలకు సమాధానం చెప్తాయి. మీరు ధైర్యంగా ఉండండి. ఆ దుర్గమ్మ మీదే భారం వెయ్యండి, ఆ తల్లే చూసుకుంటుంది. అలాగే స్వామి. సుస్మిత, ఏమైంది సుస్మిత? మనకు మా అమ్మ సపోర్ట్ లేదు, మీ అమ్మగారి సపోర్టు లేదు. ఇద్దరమే మిగిలిపోయాం. బాధగా ఉంది సు. కరెక్టే సుస్మిత, ఎవరి అంగీకారం లేకున్నా పెళ్లి చేసుకుని తొందరపడ్డాం. అయ్యో, నేను అలా అనలేదు సుబ్బు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నేను బ్రతికేదాన్నే కాదు. వాళ్ళు ఒప్పుకొనుంటే బావుండు అనిపించింది. నాకు నువ్వున్నావుగా, చాలు సుబ్బు. మన కండగా అక్షరవదిన గారు కూడా ఉన్నారు. కాకపోతే మన వల్ల వదిన సఫర్ అవుతుంది. అవును, నాకు అదే అనిపిస్తోంది. ఏం చేస్తాం, మా అమ్మాయిని ఒప్పుకుంటేనేగా. లోపలికి రమ్మన్నావు. వచ్చిన దాన్ని నేను గెంటేశాను. నేను చేసింది తలుచుకుంటేనే నాకే సిగ్గేస్తుంది. అలా చేశానే అని నా మీద నాకే అసహ్యం వేస్తోంది. మీరు వెళ్ళిన దగ్గర్నుంచి అవే ఆలోచనలు నన్ను వెంటాడుతున్నాయిరా. నా మనసు నా తప్పుల్ని నాకు పదే పదే గుర్తు చేస్తూ గుచ్చుతుందిరా. ఇంత తప్పు చేశానా అని అర్థమయ్యి ఇంక ఉండబట్టలేక వచ్చేశాన్రా. సారీరా సుబ్బు, నీ మనసు నొచ్చుకునేలా చేశాను. క్షమించమ్మా. అయ్యో, ఏంటత్తయ్య గారు, మీరు నన్ను క్షమించమని అడగడమేంటి? చేసిన తప్పుకు క్షమాపణ అడగడం తప్పు కాదు కదమ్మా. సుబ్బు, నిజానికి నీ మీద నాకు ఏ ద్వేషం లేదురా. ఒక్కగానొక్క కొడుకువి. నీ పెళ్లిని కళ్ళారా చూడాలన్నా ఆశ ఉండదా చెప్పు? అది నెరవేరలేదన్న కోపమేరా. ఇప్పుడు ఆ కోపం పోయిందిరా. అమ్మా. అవును నాన్నా. హలో,
అక్క అమ్మొచ్చింది. వచ్చేసిందా? నేను వస్తున్నాను సుబ్బు. లేదక్క, తన తప్పు తెలుసుకొని మమ్మల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చింది. అవునా? అవునక్క, క్షమాపణ కూడా చెప్పింది. సుస్మిత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే కదా మాకు కావాల్సింది. వెళ్తున్నారా? అవునక్క. సరేరా, ఎలా అయితేనేం ఒప్పుకున్నారు. సంతోషం. హ్యాపీగా ఉండండి. ఏదైనా అవసరం ఉంటే మొహమాట పడకుండా ఫోన్ చేయి. అలాగే అక్క. టేక్ కేర్. సరే అక్క. అయిపోయిందా? పద. అరే, అక్షర్కి చెప్పాల్సిందిరా. చెప్పానమ్మా, సంతోషించింది.